హాయ్ ఆల్. ఇవాళ మనం ఇంకో ఈజీ రెసిపీ చూద్దాము. అదేంటంటే తోటకూర రైస్. నేను ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను, ఎందుకంటే తోటకూర కర్రీ కన్నా ఇలా చేసుకుంటే ఎక్కువ బాగుంటుందని చెప్పి మేము ఇలా ప్రిఫర్ చేస్తాము. అది మీకు కూడా షేర్ చేస్తాను ఇవాళ రెసిపీ. ఫస్ట్ ఒక కట్ట తీసుకున్నాను తోటకూర, మాకు ఇద్దరికి సరిపోతుంది ఇది. సో ఫస్ట్ దీన్ని ఫైన్గా చాప్ చేసేసుకొని నేనైతే దీన్ని వాష్ చేసుకోవడానికి కొంచెం సోక్ చేస్తాను, ఎందుకంటే ఇసుక అది ఉంటే పోతుంది. ఒక 10 minutes అలా వాటర్లో వదిలేస్తాను. సో అంతా చాప్ చేసేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. దీనిలోకి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయము, జస్ట్ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి అంతే. ఉల్లిపాయను కూడా నిలువుగా కోసేసుకుంటాము ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి చీలికలు. సో చేసేసుకొని ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుంటాము. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, ఒక 10 minutesలో అయిపోతుంది. సో బ్యాచిలర్స్ కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే తోటకూర అంటే కొంచెం హెల్దీ కాబట్టి అందరు ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ తినబుద్ధి అవుతుంది కూడా, కొంచెం బిర్యానీ టేస్ట్ వస్తుంది కాబట్టి తింటారు ఎక్కువ. పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇలా చేస్తే. సో పిల్లలకి ఉన్నప్పుడు తోటకూర తినలేనప్పుడు ఇలాంటిది ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. సో కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటానండి, టేస్ట్ బాగుంటుంది. సో వెల్లుల్లి కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఈ రైస్లో నేను ఇలా ప్రిఫర్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి ఇలా వేసి. ఇంక ఇవంతా చాప్ చేసేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ లేదంటే బటర్, ఇంకా కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర, ఒక 2 చెక్కలు, ఒక లవంగా, ఒక దాల్చిన చెక్క వేసుకున్నాం కదా, ఒక ఆకు కూడా వేసేసుకొని ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి మనం కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇందాక ఆకుకూర పక్కన పెట్టాం కదా అది అలాగే ఉంచండి. తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసుకోవాలి కొంచెం ఒక 10 minutes ముందు, బాగుంటుంది కొంచెం సోక్ అయితే. ఇది కూడా పెట్టేసుకొని 10 minutes తర్వాత బటన్ కూడా ఆన్ చేయండి రైస్. తర్వాత ఈ ఆకుకూర కడిగిన ఆకుకూర ఉంది కదా ఇది కూడా ప్యాన్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలు, ఎక్కువ మగ్గిపోకూడదు. ఇంకా ఆకుకూర కూడా వేసేసి కొంచెం కదిపి మూత పెట్టేయడమే, ఎందుకంటే అవి మగ్గాలి కదా. ఇది పాలకూర అంత ఈజీగా మగ్గదు తోటకూర, సో కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా పెట్టండి. టైం అంటే ఎక్కువేం కాదు, జస్ట్ ఒక 5 minutes. ఇంకా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, ఇంకా కారం వేసుకున్నాను నేనైతే. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోవచ్చు. ఇందులో అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం అలా వదిలేయాలి దాన్ని. ఇంకా అన్నం ఈరోపు పొంగుతుంది, పొంగు వచ్చిన తర్వాత మాత్రమే మనం ఫ్రై అయిపోయిన ఆకుకూర దీనిలో వేయాలి. చెప్పాను కదా ఫ్రై మీడియంగా అవ్వాలి, ఎక్కువ అయిపోకూడదు. సో ఇంకా దీనిలో వేసేసి కదిపి ఇంకా మూత పెట్టేయడమే, ఏముంది ఇంకా రెడీ అయిపోతుంది ఆకుకూర రైస్. చాలా ఈజీగా అయిపోయింది, జస్ట్ 5 minutes పడుతుంది టైము. అందరికీ నచ్చుతుంది అండ్ తోటకూర తినని వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా బాగా తింటారు. బిర్యానీ టేస్ట్ వస్తుంది, నిజంగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.